హలో ఎవ్రీవన్. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీకు స్టెప్ బై స్టెప్ నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఇప్పుడు ఎస్ఏఆర్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి చాలా కేర్‌ఫుల్‌గా డీటెయిల్స్ నింపండి. ఇక్కడ మీరు ఫార్మ్ చూస్తున్నారు కదా! ఎన్యూమరేషన్ ఫార్మ్. మీకు ఇది ఇంటింటికి ఇచ్చే ఉంటారు ఆల్రెడీ. ఒకవేళ ఇయ్యకుంటే మాత్రం తప్పకుండా ఇస్తారు. అండ్ ఇందులో ఏమాత్రం మిస్టేక్ చేసినా అది పెండింగ్ ఉంటది మీ ఓటరు. మళ్ళా మీ హక్కు మీకు రాకుండా పోతది. కాబట్టి నేను కేర్‌ఫుల్‌గా చెప్పినట్టు అలానే నింపండి. ఇది డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డైరెక్ట్ పిక్చర్‌లోంచి నేను తీసి మీకు చూపిస్తున్నాను. లైవ్‌లో చూపిస్తాను డైరెక్ట్. చూడండి. ఒకవేళ మీరు పెద్దవాళ్ళైతే ఏజ్ పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళైతే ఆల్రెడీ మీకు ఓటు ఉండే ఉంటది 2002లో. కాబట్టి మీ డీటెయిల్స్ వచ్చి ఇక్కడ ఫిలప్ చేయాలి. కదా! మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఫిలప్ చేసేసి నెక్స్ట్ పుట్టిన తేదీ ఇక్కడ రాసేసి ఆ తర్వాత మీరు ఆధార్ నెంబరు ఇక్కడ నింపేసి ఆ తర్వాత మీ తండ్రి పేరు, ఆ తర్వాత తండ్రి ఫోటో గుర్తింపు కార్డు నెంబరు ఇక్కడ నింపాలి. తల్లి పేరు, జీవిత భాగస్వామి పేరు, జీవిత భాగస్వామి ఓటరు ఫోటో గుర్తింపు కార్డు నెంబర్ అందుబాటులో ఉంటే అది నింపేస్తే సరిపోతది. తర్వాత మీరిక్కడ సంతకం చేయాలి. ఓకేనా? నెక్స్ట్ అండ్ మీరు పెద్దవారు 2002లో ఓటు ఉన్నట్లయితే మీరు ఫామ్ నింపాలనుకుంటే ఇది చేయాలి. ఒకవేళ లేదు మీరు యూత్ అంటే మీకు అప్పటికి 2002లో మీకు ఓటు హక్కు లేదు. ఒకవేళ లేని పక్షంలో మీరు ఇది వదిలేయాలి. ఇది వదిలేసి మీరప్పుడు ఇది నింపాలి. ఈ ఫీల్డ్‌లో ఒక్కొక్కటి ఈ ఫీల్డ్‌లో మీరు నింపేస్తారన్నట్టు. ఎవరు నింపుతారు? మీ డీటెయిల్స్ కాదు ఇక్కడ నింపాల్సింది. మీరు యూత్ గదా! మీ డీటెయిల్స్ అప్పుడు 2002లో లేవు. కాబట్టి మీ తండ్రి యొక్క వివరాలు ఇక్కడ నింపాలి. ఇక్కడ నింపాలి. అండ్ ఓటరు ఫోటో గుర్తింపు కార్డ్ నంబరు. నెక్స్ట్ బంధువు పేరు. అంటే అది ఇప్పుడు మీ ఫాదర్ పేరు నింపుతారు గదా! ఆ తర్వాత ఇంకో బంధువు పేరు. తర్వాత బంధుత్వం. మీకు ఏమైతారు? మీకు ఇక్కడ రాసిన పేరు ఏమైతారు? ఆ తర్వాత జిల్లా. ఆ తర్వాత రాష్ట్రం. ఇక్కడ, ఇక్కడ నింపాలనే చాలా క్రూషియల్. శాసనసభ నియోజకవర్గం, భాగం సంఖ్య, క్రమ సంఖ్య ఇది ఏ విధంగా నింపాలని నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది ఎక్కడ అందరూ కన్‌ఫ్యూజ్ అయితున్నారు. ఎక్కడి నుంచి నంబర్స్ దొరకబట్టాలని చెప్పి నేను చూపిస్తా. సో, ఒకవేళ మీరు కొత్త వాళ్ళు 2002లో లిస్ట్ లేదంటే ఫార్మ్ 2 ఇది నింపేసి తర్వాత ఇది నింపేస్తే సరిపోతది. మరి ఇక్కడ ఆధార్ కార్డ్, డేట్ ఇవన్నీ ఇక్కడ నింపేస్తాం యాజ్ ఇట్ ఈజ్. కానీ ఇది నింపడం కష్టం. ఇది ఎక్కడి నుంచి దొరకబట్టాలి? నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. చాలా ఈజీగా దొరకబట్టొచ్చు. ఓకేనా? మీరేం జేయాలంటే నాకు కింద డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ ఉంది. పోతే ఈ వెబ్‌సైట్‌లోకెళ్ళాలి మీరు. voters.eci.gov.in అక్కడికెళ్ళి ఇక్కడ మీరు ఏం సెలెక్ట్ జేసుకోవాలి? మీ నేము పాత 2002 మీ ఫాదర్ నేమ్ 2002లో మెన్షన్ చేస్తున్న ఎలక్టోరల్ రోల్ ఆ పీడీఎఫ్ డాక్యుమెంట్ ఉంటది కదా! ఓటర్ లిస్టు అది డౌన్‌లోడ్ జేసుకోవాలి. ఏ విధంగా డౌన్‌లోడ్ జేసుకోవాలంటే ఇక్కడ మీ స్టేట్ సెలెక్ట్ జేసుకోవాలి. ఏమని? తెలంగాణ అయితే తెలంగాణ, ఏపీ అయితే ఏపీ. ఓకేనా? నెక్స్ట్ డిస్ట్రిక్ట్స్ పాత డిస్ట్రిక్ట్‌లు సెలెక్ట్ జేసుకోవాలి ఇక్కడ. ఏందది? కరీంనగర్. ఎగ్జాంపుల్ కరీంనగర్. అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీ జగిత్యాల. ఓకే. జగిత్యాల ఎగ్జాంపుల్. నెక్స్ట్ పోలింగ్ స్టేషన్ నంబర్. మీరు ఇక్కడ దేనికన్నా చెంది ఉండవచ్చు అప్పట్లో. ఒకవేళ ఇక్కడ చూడండి మీరు ఈ ఊరికి సంబంధించి ఆల్రెడీ మెన్షన్ చేసున్నాయి కాబట్టి మీకు ఈజీగా దొరికిపోతది. కల్లెడలో మీ పేరు ఫస్ట్ దాంట్లో, సెకండ్ దాంట్లో, థర్డ్ దాంట్లో ఒక్కొక్కటి క్లిక్ చేసి వెతుక్కోవాలి. అండ్ నెక్స్ట్ పులాసలో 5 ఉన్నాయి. ఒకవేళ మీరు జగిత్యాల అయితే ఇందులో చాలా ఉన్నాయి కాబట్టి మీరు ఎట్లా టెస్ట్ చేయాలంటే నేను సింపుల్ చెప్తా. లాస్ట్‌లో ఒకటి పిక్ చేసుకోండి. ఇది 101 జగిత్యాల ఒకటి పిక్ చేసుకొని వ్యూ కొట్టేస్తే మీకు ఒక పీడిఎఫ్ ఓపెన్ అవుతది. ఆ పీడిఎఫ్‌లో మీ హౌస్ నెంబరు ఈ విధంగా వచ్చింది అంటే ఇందులో దొరికేస్తే ఓకే. లేదా అంటే మీ ఇంటి పేరు 6 డాష్ నుంచి మొదలైతే ప్రీవియస్ సంఖ్యలోకి వెళ్ళాలి. ఏది 101, 10, 100 99, 98కి వెళ్ళాలి. ఒకవేళ 7కి అబోవ్ ఉంటే మీరు ఇది దాటిపోవాలి. 101 దాటి ఎక్కడి దాకా పోవాలి మీరు? 108, 109, 1010 పోవాలి. మీ ఇంటి నెంబర్ ఒకవేళ ముందే ఉంటే 60స్‌లోనే సెర్చ్ చేస్తూ. ఫర్ ఎగ్జాంపుల్ 55 చూడండి ఇప్పుడు ఏ ఇంటి నెంబర్ వస్తదో చూడండి. చూడండి 2 డాష్ వచ్చింది. అంటే చేంజ్ అవుతుంది. ఇంటి నెంబర్ బట్టి పీడీఎఫ్ డాక్యుమెంట్ చేంజ్ అవుతూ ఉంటది. సో, దాన్ని బట్టి మీరు ఈజీగా వెతుక్కోవచ్చు అన్నట్టు. ఇక్కడ ఇంపార్టెంట్ నెంబర్ ఇంకొకటి. ఒకే ఎగ్జాంపుల్ చూపిస్తా నేను. ఇక్కడ చూడండి పోలింగ్ స్టేషన్ నెంబర్ ఇది 55 ఓకేనా? నెక్స్ట్ ఇంకోటేంది నియోజకవర్గం సంఖ్య జగిత్యాల ఇక్కడ మెన్షన్ చేసింది ఏది 256 అంటే మీరు ఇక్కడ ఏం నింపాలి నియోజకవర్గం సంఖ్య నెంబర్ ఏం నింపాలి 256 అని చెప్పి నింపాలి ఇక్కడ ఓకే ఆ తర్వాత
పోలింగ్ స్టేషన్ నెంబర్ 55. నెక్స్ట్ ఈ నెంబర్ వచ్చేసి 1. ఇగో వీళ్ళు ఒకవేళ మీరు సూర భూమయ్య అయితే గిట్లా పోలింగ్ స్టేషన్ నెంబర్ 55, ఎస్ఐ నెంబర్ 1 సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ నింపిస్తారు. ఇయో ఈ పోలింగ్ స్టేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఉందా, భాగం సంఖ్య, క్రమ సంఖ్య ఇక్కడ ఇక్కడ నింపాలి. ఇది మీరు ఒకవేళ లేకుంటే గిట్లా 232 లిస్ట్లో లేకుంటే ఇది ఏం నింపొద్దు, ఓన్లీ ఇది ఒక్కటి నింపాలి. సో ఇక్కడ భాగం సంఖ్య 51 1 51 1 అర్థమైందా? వెరీ సింపుల్, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కేర్ఫుల్గా ఒక్కొక్కటి నింపండి. అండ్ మరొకసారి మీకు ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళకి ఇచ్చే ముందు మీకు 2 ఫామ్స్ ఇస్తారు మీకు 2 ఫామ్స్ ఇస్తారు, ఒక్క ఫామ్ కాదు. 2 ఫామ్స్ ఇస్తారు కాబట్టి ఒక ఫామ్లో వాళ్ళకి ఇచ్చే ఫామ్లో నింపండి, ఒక ఫామ్ మాత్రం పెండింగ్ పెట్టండి. బికాస్ ఎవరైనా మిస్టేక్స్ అయితే తను మీకు ఎవరైతే కలెక్ట్ చేసుకోవడానికి వచ్చారో ఆ టైంలో మళ్ళీ డౌట్ క్లియర్ చేసేసుకొని నింపొచ్చు అన్నట్టు. ఓకేనా? ఇక్కడ మీ ఫోటో అతికించాల్సి వస్తుంది అన్నట్టు. ఇక్కడ మీ సంతకం పెట్టండి చాలా కేర్ఫుల్గా. ఇంతే, ఇది ఫాలో అయితే వెరీ సింపుల్, అయిపోయినట్టే. డౌట్ ఉంటే మాత్రం ఆ ఫీల్డ్ వదిలేసి వాళ్ళని సజెషన్ తీసుకొని చేయండి. మీరు మీ సంఖ్య కోసం ఇది వెతకాలి, ఈ వెతకాలి. ఏ వెబ్సైట్లోకి పోయి ఈ వెబ్సైట్లోకి పోయి వెతకాలి. అక్కడ మీ స్టేట్, డిస్టిక్, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, పోలింగ్ స్టేషన్ నెంబర్ అండ్ నేమ్, పోలింగ్ స్టేషన్ నెంబర్ అండ్ నేమ్. ఓకే, వెతికేసి కొడితే సింపుల్, వ్యూ కొట్టగానే పీడిఎఫ్ వచ్చేస్తుంది. మీ ఇంటి నెంబరు డైరెక్ట్ వచ్చేస్తుంది, మీ పేరు వచ్చేస్తుంది, అంటే మీ నాన్న పేరు లేదా మీ తాత పేరు వచ్చేస్తుంది. వాళ్ళ నెంబర్, బంధువు నెంబర్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఎక్కడ ఇక్కడ సింపుల్, అయిపోయిందా? ఓకే, డన్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు లాస్ట్రో ఫిలాసఫీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒకవేళ చేసుకోకుంటే మాత్రం ఇలాంటి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రాబోతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.